రోజు కూల్ డబ్బులు ఆ రోజే పడేస్తున్నాను కదా. రోజు ఇలా కాళ్ళు ఇరుగునోడికి చెయ్యి ఇరుగునోడికి డబ్బులు ఇచ్చుకున్నాను అనుకో, కాళ్ళు చెయ్యరు కొట్టుకుంటాడు. తేరకండి తిందామని. మీ కాళ్ళు చేతులు 4 కాలాల పాటు చల్లగా ఉండాలంటే నేను చెప్పినట్టు మర్యాదగా వెళ్ళిపోయి కూలి పని చేసుకుని కలువు గంజో తాగండ్రా. సమ్మె లేదు, గడుపు గుట్టు లేదు. నాతో ఈ రోగం పెట్టుకోకండి, కడుపు మండి చేస్తారు. ఆకలికి భయపడి ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి మీ జీవితాంతం కుక్కల్లా బ్రతకద్దు. దరిద్రం ఎప్పుడు తిరగబడితే అప్పుడే మనందరి దరిద్రం పోతుంది. రాయి కొట్టేవాడు ఇల్లు కట్టేవాడు ఎప్పుడు మనిల్లే కట్టాలి గాని వాళ్ళిల్లు కట్టుకోకూడదు. అవును, మా గొప్పగా పెట్టావు బావా లిటికేషన్. ఇక ఐక్యరాజ్య సమితికి పోయినా ఈ తగువు తెల్లారదు మరి. తాగుబోతున్న ఆ కొడుకులు. ఆ నారాయణ గారు తాగడం అనేది చాలా కాలం అయిందండి. కానీ ఈవేళ తాగే పనిలోకి వచ్చాడని డాక్టర్ సర్టిఫికేట్ పుట్టించలేమో ఉంటాయా? లాభం లేదండి, ఆడిని ప్రజా వైద్యాలకు తీసుకుపోనారు. డాక్టర్ నా మామ చేయి తీయద్దు, నా మామ చేయి తీసేయద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను. లక్ష్మి, తప్పటం లేదు, కానీ నీ మామ బ్రతుకుతాడు. తప్పకుండా బ్రతికిస్తాను. ధైర్యంగా ఉండు లక్ష్మి. కొండలాంటోండి నాతో పెట్టుకోమాక, పిండైపోతాం. ఎవరు పిండైపోయేది తర్వాత తేల్చుకుందాం గాని ముందా నారాయణ కుటుంబానికి న్యాయం చెయ్యి. అయినా ఏ రోజు కూల్ డబ్బులు ఆ రోజే పడేస్తున్నాను కదా. రోజు ఇలా కాళ్ళు ఇరుగునోడికి చెయ్యి ఇరుగునోడికి డబ్బులు ఇచ్చుకున్నాను అనుకో, కాళ్ళు చెయ్యరు కొట్టుకుంటాడు. తేరకండి తిందామని. కష్టించే కూలీలు కావాలని ఏనాడు తమ చేతుల్ని తామే నరికేసుకోరు. ఆ చేతులే మీ చలువరాతి భవనాలు నిర్మించింది, ఆ చేతులే మీ వాహనాలు తిరగడానికి రోడ్లు వేసింది, ఆ చేతులే కొండల్ని సైతం పిండి చేసి ఈ పట్టణాలు కట్టడాలు కడుతుంది. చివరకు రేపు మీరు చస్తే సమాధులు కట్టేది, మీ శిలా విగ్రహాలు చెక్కేది ఆ చేతులేనన్న నిప్పు లాంటి నిజాన్ని మీరింకా గుర్తించకపోతే ఆ చేతులే మీ దోపిడీ కోటల్ని బ్రద్దలు కొట్టడానికి ఉక్కు పిడికిళ్ళై తిరగబడతాయిరా. ఇలాంటి కోతలు నాకేం కొత్త కాదు గాని మీ కాళ్ళు చేతులు 4 కాలాల పాటు చల్లగా ఉండాలంటే నేను చెప్పినట్టు మర్యాదగా వెళ్ళిపోయి కూలి పని చేసుకుని కలువు గంజో తాగండ్రా. మా కడుపులో కాలి పూడిదైనా సరే ఈ రోజు నుంచి పనులకు వెళ్ళాం. అంటే మేమందరం కలిసికట్టుగా సమ్మె చేయబోతున్నాం. ఎందుకు? ఆ నారాయణ కుటుంబానికి న్యాయం జరగాలని, మీ అవసరాలు తీరాక అవతలకు తరిమేయకుండా ఆ కూలీలకింత నిలువ నీడ కోసం ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని. ఇంకా నయ్యం మేడలు కట్టి పెట్టడం లేదు. ఈవేళ స్థలాలు అడుగుతారు, రేపు మేడలు కట్టమంటారు. ఇలా వీళ్ళ మాటలు వింటూ కూర్చుంటే మనం మన దేశం బాగుపడినట్లు. అదన్నా ఇంకా ఏంటో మాట్లాడితే ఆడో పేడో తేలాకే పల్లకెళ్దాం. సమ్మె లేదు, గడుపు గుట్టు లేదు. నాతో ఈ రోగం పెట్టుకోకండి, కడుపు మండి చేస్తారు. అయితే మేమంతా కలిసికట్టుగా చెప్తున్నాం, ఆ కూలీల ఆకలి మంటలతో కోరి విరోధం పెట్టుకోవద్దు. అవి ఎంతకైనా తెగిస్తాయిరా. ఈ సమస్య ఇలా ముగియడానికి వీలు లేదు. 2 నెలలైనా కూడా కనకయ్య పట్టించుకోవటం లేదు, ప్రభుత్వం లెక్క చేయలేదు. పిల్లలు ఏడుపు ఏం లేకుండా ఉన్నాం. పెంబు పిల్లలు కూడా అమ్మేసుకున్నావు. గంజి నీళ్ళు కూడా మొక్క మోసిపోయావు. ఆకలిడికి అన్నం పెట్టడమే ఆంధ్రలో ప్రత్యేకత. మన ఫ్యామిలీ తిండి లేక అల్లాడిపోతున్నట్టు ఫీల్ అయిపోయి మీ కాంట్రాక్టర్ గారు పట్టాలిచ్చి పంపించారు. రండి, మీ ఆకలి తీర్చుకోండి. ఆగండి! ఆకలికి భయపడి ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి మీ జీవితాంతం కుక్కల్లా బ్రతకద్దు. ఒక చేత్తో తినే తిండి కోసం జీవితాంతం 2 చేతులు కట్టుకునే బానిసల్లా బ్రతికే కంటే జీవితంలో మనుషులుగా ఒక్కసారైనా పిడికిలి బిగించి మీ న్యాయమైన హక్కుల కోసం పోరాడితే కనీసం మన ముందు తరాల వారైనా తలెత్తుకుని బ్రతుకుతారు. బాబు, సూర్యం బాబు, సగం సచ్చినోడు నా కోసం ఈ పట్టుదల ఎందుకు బాబు? ఇది నీ ఒక్కడి కోసం కాదయ్యా, మనుషులందరి కోసం. ఆకలికి మనం బలైపోయే కంటే ఆ ఆకలి మంటల్ని మనం అంతం చెయ్యాలి. ఆ దరిద్రమా,
నువ్వెప్పుడు తిరగబడతావో కానీ అప్పుడే నీ దరిద్రం పోతుంది. ఏంటి బాబు అంటే ఏంటి బాబు? దరిద్రం ఎప్పుడు తిరగబడితే అప్పుడే మనందరి దరిద్రం పోతుంది. మాటలతో కడుపు ఉండదు. అన్నం పట్టలు తీసుకోండి, ఆకలి తీసుకోండి. బాబు ఆకలితో ఉన్నారు బాబు, తీసుకోండి అయ్యా. తీసుకోండి బాబు, తీసుకోండి, బాగా తినండి బాబు. ఆకలితో ఉన్నారు, తీసుకోండి తీసుకోండి. ఈ సూర్యుడు ఎవడండి బాబు మళ్ళా ఏడెక్కించేశాడు జనం నా కొడుకుల్ని. కార్మిక సోదరులారా, కనకయ్య గారు దిగొచ్చారు. మీ కోరికలన్నీ అంగీకరించారు. కార్మిక మంత్రిగా నేను కోరేది ఏమిటంటే మీరు వెంటనే పనిలో చేరుకోండి. మీరు అనుకున్నట్టుగా ఆ చెయ్యర కొట్టుకున్న కొడుక్కి ఈ 30 ఏళ్ళు ఎత్తున్నా. మీరుంటున్న ఈ స్థలం మీకే చెందేటట్టు రాసిస్తున్నా. నీ రాతలు మాకు అనవసరం. గవర్నమెంట్ పట్టాలు ప్రజలకు అందాలి. అలాగే రేపో ఎల్లుండో కలెక్టర్ గారు వచ్చి మీ ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తారు. తీసుకున్నారా? కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఆళ్ళిల్లు కట్టుకుని చల్లగా ఉన్నారనుకో మనలకే ఎసరెడెత్తారు. రాయి కొట్టేవాడు ఇల్లు కట్టేవాడు ఎప్పుడు మనిల్లే కట్టాలి గాని వాళ్ళిల్లు కట్టుకోకూడదు. అవును, దేవుడు కూడా దిగి వస్తాడు పట్టాల కోసం. ఎవరికైనా అడ్డుంటుంది గాని దేవుడికి తిరుగులేదుగా. అయ్యో దేవుడు ఎట్టా వస్తాడండి బాబు? సూర్యుడు ఎవడు కొడుకు? సాక్షాత్తు మా పరమేశ్వర శాస్త్రి బాబు గారి ఏకైక కుమారుడు. ఏమిటి వీణమీటే చేతులు సుత్తి పట్టడం ఏమిటి? ఆ సుత్తిలోంచే జనసంగీతం పుట్టిందంటారండి. ఇప్పుడు ఆ జనం సంగీతానికి సుత్తి దెబ్బలు కొట్టాలి మనం. ఇప్పుడు ఆ జనసంగీతానికి ఉన్న పవరు ప్రధానమంత్రి పవర్ కంటే ఎక్కువ ఉందండి బాబు. భక్తి సంగీతానికి ఉన్న పవరు అంతకంటే ఎక్కువ లేవయ్యా. ఆ జనం నా కొడుకుని యదవ నా కొడుకుని చెయ్యాలంటే భక్తి సంగీతమే సరైన మందు. పరమేశ్వర శాస్త్రి గారి ఇంట్లో నటరాజ విగ్రహానికి కాళ్ళు వచ్చాయి అనుకో, వస్తే కార్మిక వాళ్ళలో వెలిసింది అనుకో, వెలిస్తే అమ్మ కాంట్రాక్టరు, అమ్మ కాంట్రాక్టరు. మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రాజరాజా నటరాజా. ఇంతవరకు అక్కడ, ఇప్పుడు ఇక్కడ. నటరాజా స్వామి, స్వామి నటరాజా, నువ్వు ఇక్కడ వెలిసావా? ఏమిటయ్యా నీ లీలలు? అన్నా, కలెక్టర్ గారు వస్తున్నారు. ఇదేమిటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పట్టాలిద్దామని నేను వస్తే దేవుడు కూడా పట్టా కోసం వచ్చాడులేండి. ఆపండి మీ అపహాస్య. దేవుడు ఎక్కడికైనా వస్తాడు, ఎక్కడైనా ఉంటాడు. కానీ అంటూ అంటూ అని మడిగట్టుకొని కూర్చునే మీలాంటి వాళ్ళు కొన్ని చోట్లకే వస్తారు, కొన్ని చోట్లే ఉండగలరు. దేవుడు ఎక్కడుంటే అక్కడే ఉంటాం మేమెక్కడుంటే దేవుడు అక్కడే ఉంటాడు. అయితే మీరు ఇక్కడ ఉండటానికి ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. నేను తేవడం ఏమిట్రా? పాప ప్రక్షాళన చేయడం కోసం దేవుడే ఇక్కడికి వచ్చాడు. కాళ్ళు వచ్చి నడిచొచ్చాడా, రెక్కలొచ్చి ఎగిరొచ్చాడా? భగవంతుణ్ణి హేళన చేశారో భగ్గున మండిపోతారు. ముందు మీరు ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి కదిలించకపోతే ఈ జనం మండిపడతారు. నిజానికి దేవుడు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. కానీ దేవుడే ఇక్కడ ఉండాలని కోరుకున్నాడు కనుక ఇక్కడ నుంచి నేను కదలివ్వను. ఇది మా కార్మికుల స్థలం. కదలివ్వకపోవడానికి మీరెవరండి? అయ్యా, ఇది దేవుడు కోరుకున్న స్థలం గనక దేవుడు స్థలంగానే నిర్ణయించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. మనుషులకే చోటు లేక అల్లాడిపోతుంటే దేవుడికి స్థలం కావాలని అఘోరిస్తారేమిటండి? మానవుణ్ణి సృష్టించింది దేవుడు కనుక ముందు దేవుడి సంగతి చూడాలి. ఆ దేవుణ్ణి సృష్టించింది ఈ మానవుడే గనుక ముందు ఆ మానవుల గురించి ఆలోచించండి. అవును కలెక్టర్ గారు, ఇక్కడ ఒక పెద్ద దేవాలయం నిర్మించి అందులో శాస్త్రీయ సాహిత్య సంగీత నృత్యాలను నేర్పుతూ
ఆ నటరాజులో ఐక్యమైపోతాను. అయిపోండి, మాకే. కానీ మీ దేవుడికి ఖరీదైన పాలరాళ్లతో బంగారపు నగిశీలతో మందిరాలు కట్టించడానికి ఈ దేశంలో నల్ల డబ్బు దండిగా ఉన్న కోటీశ్వరులు ఎందరో ఉన్నారు. పట్టణాల నడిబొడ్డుల్లో దొంగ పట్టాల పేర్లతో ఎన్నో విశాలమైన ఖాళీ స్థలాలు గొప్పవాళ్ల చేతుల్లో ఉన్నాయి. అక్కడ ఉండమని చెప్పండి మీ దేవుణ్ణి. అంతేకాని పూట గడవని ఈ పూరి గుడిసెల మధ్య బ్రతుకు పోరాటం చేస్తున్నారు వీళ్ళు. తమ కష్టంతో ఈ సమాజాన్ని బ్రతికించాలని ఆరాటపడుతున్నారు వీళ్ళు. ఇలాంటి నిజమైన మనుషుల బ్రతుకుల్లో గోతులు తీయమని చెప్పాడా మీ దేవుడు? కాదు, కళ దైవారాధన కోసం. అందుకే మాకు దేవాలయం కావాలి. అవును, మాకు దేవాలయం కావాలి. కాదు, కళ ప్రజల కోసం. కనుక మాకు మానవాలయమే కావాలి. సరే, ఇక్కడ నటరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగే వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష వహిస్తాను. పరమేశ్వర శాస్త్రి గారికి, పరమేశ్వర శాస్త్రి గారికి. శ్రమజీవులందరికీ ఈ స్థలం దక్కేటంత వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ఇది మాధవ సేవకు మానవ సేవకు మధ్య సమస్యగా తయారైంది. ఎటు నిర్ణయం తీసుకున్నా కులమతాల అలజడికి దారితీస్తుంది. కాబట్టి ప్రభుత్వంతో సంప్రదించకుండా నేనేమీ చేయలేను. మహా గొప్పగా పెట్టావు బావా లిటికేషను. ఇటు తండ్రికి కొడుక్కి పెట్టావు, అటు దేవుడికి మనిషికి పెట్టావు. ఇక ఐక్యరాజ్య సమితికి పోయినా ఈ తగువు తెల్లారదు మరి. ప్రజల్ని ప్రజా కళాకారుల్ని మట్టు పెడదాం అనుకున్నారా? ఇప్పుడు మిమ్మల్నే మంట పెడతాం. మమ్మల్ని క్షమించి వదిలేస్తే మేమే కాదు, మాలాంటి తప్పున్న కొడుకులు అందరమే మీ మాట వింటాం, మీ మాట నడుస్తాం. జను మనం అంటాం, జను మనం అంటాం. పగల పెట్టాల్సింది వీళ్ళని కాదు, ఇలాంటి పాపిష్టి విధవల్ని తయారు చేస్తున్న ఈ వ్యవస్థని.